ఈ చేత్తో చేసిన సహాయం ఈ చేత్తో తెలియకూడదు. అది మన భారతదేశ సంస్కృతి. మహేష్ బాబు గారు కొన్ని వందల పిల్లలకి గుండె సర్జరీ చేశారు. ఎవరికైనా తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా? కొన్ని వందల సర్జరీ చేశారు. ఒక్క వీడియో అయినా పైకి వచ్చిందా? ఎన్నో మంది చిన్న పిల్లల్ని ప్రాణాలు కాపాడిన దేవుడు. మీకు ఎవరికైనా తెలుసా? తెలీదు. ఎక్కడ వీడియో లేదు కదా. ఇది ఆంధ్రప్రదేశ్లోని బుద్దిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆయన గుండెకి సంబంధించిన వ్యాధితో బాధపడే వేల మంది పేద చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయించి మంచి మనసు చాటుకుని వాళ్ళ పాలన దేవుడయ్యాడు. అంతేకాకుండా స్వచ్ఛంద సంస్థల కోసం తన సంపాదనలోంచి ఏటా 30% వృద్ధాశ్రమాలకు, పిల్లల ఆరోగ్య సంబంధించిన ఎన్జిఓలకు మరియు చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం హెచ్చిస్తుంటాడు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదంటారు. అన్నదానం కంటే ప్రాణదానం గొప్పదంటారు. 1000కి పైగా చిన్నారులకి హార్ట్ ఆపరేషన్ చేయించి గుండెల్లో నిలిచిపోయాడు మన మహేష్. ఒక 6 months లోపు చెప్పగలమని చెప్పారు సార్. గౌతమ్ 6 weeks ముందే పుట్టాడు. యాక్చువల్గా చెప్పాలంటే నా చేయంతే ఉండేది అన్నమాట పుట్టినప్పుడు. అయ్యో, గౌతమ్ ఇస్ ఆల్మోస్ట్ 6 feet. అంటే మాకు డబ్బులు ఉన్నాయి, సో మాకు ఓకే. బట్ చాలా మందికి ఏంటని ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ చిల్డ్రన్. సో అప్పటి నుంచి దిస్ థాట్ కేమ్ ఫర్ మీ. వెరీ గుడ్. ఎంబీ ఫౌండేషన్ పిల్లలకు హార్ట్ సర్జరీ దత్తత తీసుకోవడం వంటి చేస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ ఫౌండేషన్ పేద పిల్లలకు నాణ్యమైన ఎడ్యుకేషన్ కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. పిల్లలకు గుండె శస్త్రచికిత్సలకు నిధులు సమకూర్చడం ద్వారా అవసరంలో ఉన్న వారి జీవితంలో వెలుగులు నింపడానికి మహేష్ బాబు ఫౌండేషన్ స్థాపించారు. కోవిడ్ టైంలో ఏఏజీ హాస్పిటల్ చేపట్టిన ఎండ్ కరోనా క్యాంపెయిన్లో మహేష్ బాబు గారి కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. మహేష్ బాబు సంపాదన, అపారమైన సంపద, కీర్తి పరిస్థితి ఎన్ని ఉన్నప్పటికీ మహేష్ బాబు గారు తన దాతృత్వ కార్యక్రమాలకు ఎప్పుడు ప్రచారం కోరుకొని ఒక గొప్ప ఉన్నతమైన విలువలు కలిగిన మహానుభావుడు. ఆయన వల్ల ఎంతోమంది పిల్లలకు గుండెకి సంబంధించిన ఆపరేషన్లు, ఎంతోమంది పేద పిల్లలకు ఉచితంగా చదివించడం వంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు. ఈ రోజుల్లో ఎవరైనా ఒక 100 రూపాయలు లేదా ఒక పూట భోజనం పెడితే దాన్ని 10 సార్లు ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ప్రచారం చేస్తుంటారు. కానీ మహేష్ బాబు గారు ఎంతో మందికి ఎన్నో విధాలుగా జీవితాలు నిలబెట్టిన దేవుడయ్యాడు. కానీ ఎప్పుడు కూడా ప్రచారం కోరుకొని నిస్వార్థ సేవకుడు. ఆయన సేవ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఫర్ ది సొసైటీ.